హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి అకాయ్ ఎంపీకే మినీ లాగా దాంట్లో బీజిఎమ్స్ ప్లే చేయడం కానీ ట్రాక్ని రికార్డ్ చేయడం కానీ చేస్తుంటారు. ఇది యూట్యూబ్లో చాలా యూజ్ చేస్తుంటారు. దీనిలాగా అకాయ్ ఎంపీకే మినీ లాగా మన పిఎస్ఆర్ i500 కీబోర్డ్ని కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా యూజ్ చేయాలో ఈరోజు మనం వీడియోలో తెలుసుకుందాం. దానికి ముందుగా మనం ఇక్కడ స్టైల్ బటన్ ఉంది కదండి, స్టైల్ పక్కన సాంగ్ బటన్ ఉంది కదండి, ఈ సాంగ్ బటన్ క్లిక్ చేయాలి. సాంగ్ బటన్ క్లిక్ చేసిన తర్వాత దీంట్లో 61 నుంచి మనకి రికార్డ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి. ఇక్కడ చూస్తున్నాడుగా 61లో మనకి రికార్డ్ చేసుకునే ఫెసిలిటీస్ ఉంటాయి. 61 నుంచి స్టార్ట్ అవుతుంది, 69 వరకు మొత్తం 8 సాంగ్స్ వరకు మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో నేను 64లో రికార్డ్ చేస్తున్నాను. రికార్డ్ చేయడానికి దీంట్లో వాయిస్ మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. వాయిస్లో దీంట్లో మొత్తం 800 వాయిస్లు ఉన్నాయి ఫ్రెండ్స్. 800 వాయిస్లో మనకు నచ్చిన వాయిస్ యూజ్ చేసుకోవచ్చు, ఏ సాంగ్కి ఏ వాయిస్ సెట్ అవుతుందో. సో నేను ఫస్ట్ వాయిస్ చూస్ చేసుకుంటాను. వాయిస్ బటన్ను క్లిక్ చేసి వాయిస్ బటన్లో నేను బేస్ సెలెక్ట్ చేస్తున్నాను. బేస్ నెంబర్ వచ్చేసి 94. ఇక్కడ చూస్తున్నారు కదా 94. సో 94ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సాంగ్ని రికార్డ్ చేయాలంటే ఇక్కడ కొన్ని బటన్స్ ఉన్నాయి. డ్రమ్స్, బేస్, కార్డ్ 2, ప్యాడ్, ప్రేసెస్ అని. సో దీంట్లో ఒక్కొక్కటి మనం సేవ్ చేసుకోవచ్చు. ఒక దాంట్లో డ్రమ్స్, ఒక దాంట్లో బేస్, ఒక దాంట్లో కార్డ్స్, ఒక దాంట్లో సాంగ్ లీడ్ కానీ ఏదైనా మనం దీంట్లో మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఇలా 6 లేయర్స్ మనం రికార్డ్ చేసుకోవచ్చు. ఈ రికార్డ్ చేయాలంటే మనం ముందుగా ఫస్ట్ రికార్డ్ బటన్ ఉంది కదండి, ఇక్కడ ఈ రికార్డ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేసి ఈ బటన్స్లో బేస్, డ్రమ్స్ బేస్ దీంట్లో ఏ బటన్ దేంట్లో సేవ్ చేయాలనుకుంటున్నారో, ఏ బటన్ సేవ్ చేయాలనుకుంటున్నారో రికార్డ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి ఆ బటన్ని నొక్కాలి. సో నేను డ్రమ్స్లో సేవ్ చేయాలనుకుంటున్నాను, డ్రమ్స్లో బేస్ని సేవ్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను డ్రమ్స్ని ప్రెస్ చేస్తున్నాను. రికార్డ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. లాంగ్ ప్రెస్ చేసి డ్రమ్స్ బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా ఇది ఇలా బ్లింక్ అవ్వడం అనేది కనిపిస్తుంటుంది. బ్లింక్ అయినప్పటికీ మనకి ఇంకా సాంగ్ రికార్డింగ్ అనేది స్టార్ట్ అవ్వదు. సో మనం ఇక్కడ కీస్లో ఏదైనా ప్రెస్ చేయడం స్టార్ట్ చేస్తే రికార్డింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో నేను స్టీరియో లవ్ సాంగ్ అనేది ఇలా ప్లే చేయాలనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను దానికి. సో నేను రికార్డింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను. 1 2 3 స్టార్ట్. సో ఈ విధంగా రికార్డ్ చేయడం అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డ్ బటన్ని ప్రెస్ చేయాలి. రికార్డ్ బటన్ని ప్రెస్ చేసిన తర్వాత ఇలా రైటింగ్ అని వస్తుంది. రైటింగ్ అని వచ్చినప్పుడు మనం ఇప్పటివరకు ప్లే చేసిన ఆడియో అనేది సేవ్ అవుతుందని అర్థం. సో రైటింగ్ అలా సేవ్ అయ్యే వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో మనం ఇక్కడ కీస్ని ప్లే చేసేటప్పుడు కొంచెం 1 మినిట్ కానీ 30 సెకండ్స్ కానీ ఎక్కువ లెంతీగా ప్లే చేస్తే మనకి మళ్ళీ వేరే డ్రమ్స్ లేయర్ వేసేటప్పుడు మనకి ఆ పాతగా ప్లే చేసిన బేస్ అనేది మనకి ఎక్కువసేపు వినబడడానికి ఆస్కారంగా ఉంటుంది. కాబట్టి మనం ఎక్కువసేపు 30 సెకండ్స్ ఆర్ 1 మినిట్ ప్లే చేయాలి. సో మనకు రైటింగ్ అనేది వెళ్ళిపోయింది. ఇక్కడ చూసుకున్నట్లయితే రైటింగ్ అనేది పోయిందంటే మనకి ఇప్పుడు మళ్ళీ ఇంకో లేయర్ మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ నేను స్ట్రింగ్స్ పెట్టేసి కార్డ్స్ ప్లే చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మనకి ఫస్ట్ దాంట్లో మనకి బేస్ రికార్డ్ అయింది. దాన్ని వినాలంటే వినవచ్చు, చేస్తే ప్లే అవుతుంది. సో నేను నెక్స్ట్ కార్డ్స్ ప్లే చేయాలనుకుంటున్నాను. దీనికి మనం ఒకసారి ట్రయల్ కూడా వేసుకోవచ్చు. ఈ బటన్ని స్టార్ట్ చేసేసి ప్లే చేస్తే మనకు కూడా అది వినిపిస్తుంది. మనం ప్లే చేసి ఒకసారి చెక్ చేసుకోవచ్చు కార్డ్స్ కరెక్టే ఉన్నాయని మనవి. సో
నాకు కార్డ్స్ తెలుసు. సో నెక్స్ట్ మళ్ళీ మనం ఏం చేయాలి, రికార్డ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఇప్పుడు ఫస్ట్లో మనకి బేస్ సేవ్ అయి ఉంది డ్రమ్స్లో. సో నెక్స్ట్ మనం బ్యాస్లో కార్డ్స్ అనేది రికార్డ్ చేద్దాం. సో రికార్డ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి, బాస్ని క్లిక్ చేయాలి. బాస్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఏమవుతుంది, ఇలా బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇలా బ్లింక్ అయినప్పుడు మనం మళ్ళీ కార్డ్స్లోకి పొజిషన్ తెచ్చేసి మనం కార్డ్స్ ప్లే చేసినప్పుడు ఆ బీట్ మనం పాతగా ప్లే చేసిన బేస్ కూడా ప్లే అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో దానికి మనం కార్డ్స్ పొజిషన్ పెట్టేసిన తర్వాత సో 1 2 3 స్టార్ట్. రికార్డింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రికార్డ్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు రికార్డింగ్ అనేది సేవ్ అవుతుంది. ఈ విధంగా మనకు మళ్ళీ రైటింగ్ అని వచ్చింది, చూసారా ఫ్రెండ్స్. సో ఇలా రికార్డింగ్ అవుతున్నప్పుడు సో నేను ఎందుకు 1 minute వరకు ప్లే చేయాలని చెప్పానంటే, మనకి ఇంకోటి ప్లే చేసేటప్పుడు అది ఎక్కువసేపు ప్లే అవుతూ ఉండాలి కాబట్టి 1 minute వరకు ప్లే చేస్తే మనకి 1 minute వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. సో మన సాంగ్ అయితే సేవ్ అవుతుంది. సో నెక్స్ట్ మనము డ్రమ్స్ ప్లే చేద్దాం. డ్రమ్స్ ఇప్పుడు స్టీరియోలోకి కావాల్సినవి డ్రమ్స్. సో నేను వాయిస్లోకి వెళ్ళి 274 అనే డ్రమ్స్ని చూస్ చేసుకుంటాను. ఇక్కడ చూసుకున్నట్లయితే 274 వచ్చింది. ఇక్కడ డ్రమ్స్ స్ప్లిట్ ఆన్ ఉంది. ఇది బేస్, ఇది క్లాప్స్. సో మళ్ళీ మనం ఏం చేయాలి, రికార్డ్ బటన్ని లాంగ్ ప్రెస్ చేయాలి. ఫస్ట్ బటన్లో డ్రమ్స్లో మనకి బేస్ సేవ్ అయ్యింది, బేస్లో మనకి కార్డ్స్ సేవ్ అయ్యింది. ఇప్పుడు నెక్స్ట్ కార్డ్స్లో మనం డ్రమ్స్ సేవ్ చేద్దాం. నేను డ్రమ్స్ రికార్డ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి డ్రమ్స్ని క్లిక్ చేసి పట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత ఇంకోసారి రికార్డ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి కార్డ్స్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తే మనకు రికార్డింగ్ అనేది బ్లింక్ అవుతుంది. ఓకే, చూసినారుగా ఫ్రెండ్స్, రికార్డింగ్ అనేది బ్లింక్ అవుతుంది. బ్లింక్ అయిన తర్వాత మనం ఇక్కడ కార్డ్స్ డ్రమ్స్ ప్లే చేద్దాం. ఓకే, రెడీ, 1 2 3 స్టార్ట్. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా రికార్డింగ్ అయిపోయిన తర్వాత మనం మళ్ళీ రికార్డ్ బటన్ని ప్రెస్ చేస్తే మనకు రైటింగ్ అని వస్తుంది. రైటింగ్ అని వచ్చిందంటే మనకి ఇప్పటివరకు ప్లే చేసిన సాంగ్ సేవ్ అవుతుందని అర్థం. సో నెక్స్ట్ మనకి మసెట్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ కావాలి. వాయిస్లోకి వెళ్ళి మసెట్ అనేది 74 నెంబర్ అనుకుంటా, చూద్దాం ఇంకా మనకి ఏ వేరియేషన్స్ ఉన్నాయో దాంట్లో. ఈ రైటింగ్ అనేది వెళ్ళిపోతే మనము వాయిస్ని చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ వాయిస్ బటన్ ఉందిగా ఫ్రెండ్స్, వాయిస్ బటన్ ప్లేస్ చేయాలి మనం. ఓకే, రైటింగ్ అనేది వెళ్ళిపోయింది మనకైతే ఇక్కడ చూసుకున్నట్లయితే. సో వాయిస్ బటన్ క్లిక్ చేసి మనకి మసెట్ ఓకే ఓకే
ఓకే, దీంట్లో వేరియేషన్స్ ఏమైనా చూద్దాం. ఇది ఆర్గాన్ అని ఉంది ఫ్రెండ్స్. ఇది ఆర్గాన్ మనకి సెట్ అవుతుందా లేదో చూద్దాం. సరే, బెండోన్ అని ఉంది. సరే ఓకే, బెండోన్ అనే వాయిస్ని మనం యూజ్ చేద్దాం. యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి ఇక్కడ 3 బటన్స్లో అయితే దీంట్లో మనకి బేస్ సేవ్ అయింది, దీంట్లో మనకి కార్డ్స్ సేవ్ అయినాయి, దీంట్లో మనకి డ్రమ్స్ సేవ్ అయినాయి. ఇప్పుడు దీంట్లో మనకి ఆ సాంగ్కి సంబంధించిన లీడ్ ప్లే చేద్దాం. ఓకే, మనం ఏం చేయాలి, ఫస్ట్ రికార్డ్ బటన్ లాంగ్ ప్రెస్ చేయాలి. దీంట్లో ఆల్రెడీ సేవ్ అయి ఉంది బేస్, కార్డ్స్, డ్రమ్స్. అంటే మనము 4th బటన్లో ప్రెస్ చేయాలి. సో 4th బటన్లో రికార్డ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి 4th బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత సో మన లీడ్ని ప్లే చేయడం మనం స్టార్ట్ చేద్దాం. 1 2 3 స్టార్ట్. ఓకే, మన రికార్డింగ్ అయితే అయిపోయింది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, రికార్డ్ బటన్ని మళ్ళీ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మళ్ళీ మనకి రైటింగ్ అని వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, రైటింగ్ అని వస్తుంది. సో మన సాంగ్ అనేది రెడీ అయిపోయింది. సో ఈ విధంగా మనము రికార్డ్ బటన్ లాంగ్ ప్రెస్ చేసి మన ఈ ట్రాక్ బటన్స్లో, ట్రాక్ కంట్రోల్స్లో బేస్, డ్రమ్స్, కార్డ్స్ ఇలా మనం ఎన్నైనా రికార్డ్ చేసుకోవచ్చు. మన సాంగ్కి ఎంత అవసరం ఉంటే అంత మనం రికార్డ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బీట్ని అనేది రిపీట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో నేను ఒకసారి మన బీట్ని వినిపిస్తాను. ఇక్కడ రైటింగ్ అనేది వెళ్ళిపోతే ఓకే, మన బీట్ని వినడానికి మనం ఇక్కడ స్టాప్ అని ఉంది కదా ఫ్రెండ్స్, దీన్ని క్లిక్ చేస్తే మన బీట్ వినిపిస్తుంది. మన బీట్ అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్, చూద్దాం. సారీ ఫ్రెండ్స్, కొన్ని మిస్టేక్స్ అయినాయి. సో ఇదైతే మన సాంగ్ ఫ్రెండ్స్. సో ఈరోజుకి ఇంతే ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని ట్రిక్స్ కోసం నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ గైస్.